హలో ఎవ్రీవన్, మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన వైట్ చికెన్ ఈరోజైతే మీకోసం చేసి చూపిస్తున్నాను. చూడండి, దీనికి కావలసిన మసాలా ఐటమ్స్ పౌడర్ కోసం అయితే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ పల్లీలు, మిరియాలు, కాజు అండ్ కసూరి మేతి ఇవైతే తీసుకోవాలి. ఇదైతే రోటీస్కి, నాన్, పూరి ఏ వాటికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పౌడర్ కోసం అయితే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు ఇవైతే పౌడర్ చేసుకోవాలి వాటర్ వేయకుండా. తర్వాత కాజు అండ్ పల్లీలు వాటర్ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పాలైతే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసాక కాస్త పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కాస్త సాల్ట్ వేసుకొని, ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి కర్రీ, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసి కలిపేసుకోవాలి. ఇది అడుగంటుతూ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, అడుగంటుతేనే బాగుంటుంది. అది కాస్త ఫ్రై అయ్యాక కాజు పల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసి కలిపేసుకోవాలి. కాస్త ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం కొబ్బరి పాలైతే యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని గ్రైండ్ చేసి దాంట్లో నుంచి వాటర్ అన్నీ క్లాత్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కొబ్బరి పాలు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ని కడిగి బాగా ఆ తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేయనియండి. ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొన్ని కోల్డ్ వాటర్ వద్దు, ఓన్లీ హాట్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కాస్త పెరుగు, కసూరి మేతి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. చికెన్ అంతా ఉడికేసి ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకోండి. నేను మాత్రం గీ యాడ్ చేశాను, అది మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే కొబ్బరి పాలు ఇంకా పెరుగులో నుండి ఆయిల్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలాక ఆఫ్ చేసేసేయండి. ఎంతో టేస్టీ అయిన వైట్ చికెన్ అయితే రెడీ.